అందరికీ నమస్కారం. నేను ప్రొఫెసర్ డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. మీ అందరికీ సారమేయ సింహపీఠానికి స్వాగతం, సుస్వాగతం. ఇందులో అధిష్టాన దేవత మా హాస్యశుని సింహ. ఆయన గురించి మనం తెలుసుకుందాం. దాని ముందు నేను సరమానంద స్వామిగా మీ అందరి ముందుకి వస్తున్నాను. సో గృహస్థాశ్రమం, గృహస్థ ధర్మంలో ఉంటూ నేను స్పిరిచువల్ సైకాలజీని అందరికీ ముందుకు తీసుకురావాలని ఈ పీఠం తాలూకా ముఖ్య ఆబ్జెక్టివ్. సో నేను కష్టకాలంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు నేను ఎప్పుడైతే భోజనం తినలేకపోయి లిక్విడ్స్లో ఉన్నానో, ఆ సమయంలో నాకొచ్చిన ఎన్నో విజన్స్, అన్ని విజన్స్ స్వామివారికే నన్ను లీడ్ చేసే. సో స్వామివారు నన్ను ఒక అగ్నాస్ట్ నుంచి, ఒక ఎథీస్ట్ నుంచి నన్ను థియిస్ట్గా, ఒక స్పిరిచువల్ పర్సన్గా మార్చారు. ఒక రిలీజియస్ బిలీవర్కి, ఒక స్పిరిచువల్ బిలీవర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక స్పిరిచువల్ పర్సన్ ఈజ్ హ్యాపీ, అన్నిట్లోనూ ఆయన ఆనందాన్ని చూడగలరు, సచ్చిదానందాన్ని. సో అలాగే నేను చూశాను. సో జీవితంలో నేను బ్రింగుట కష్టమైన సమస్య వల్ల బ్రింగుట కష్టమైన నిజాలని నేను తెలుసుకోగలిగాను. వాటిల్ని అరిగించా. వాటిని అరిగించినప్పుడు వచ్చిన ఆ త్రేణుపు గర్జన హనుమంత స్వామివారు మజ్జిగ ద్వారా చల్లార్చారు. సో నా నినాదం ఎప్పుడు, మా మంత్రం మీకు తెలుసు, వీరుడైన కృష్ణుడు చల్లార్చే అభిషేకం. ఎవరి ద్వారా చల్లార్చే అభిషేకం అంటే హాస్యశుని సింహస్వామి ద్వారా చల్లార్చే అభిషేకం. నా గురువు ఎవరు, నాకు ఈ బోధన ఎవరు చేశారు అంటే త్రిలింగ సాయి చెప్పిన. సో అలాగే పసుపు కలిపిన, మనం పసుపు ఎందుకు కలుపుతామంటే అశుద్ధాలన్నీ పోవాలి, అరిషడ్ వర్గాలన్నీ తొలగించా. సో దానితో పాటు నట్టువాంగ ఆసాదే, మన ఆశలన్నీ స్వామివారి శక్తి మనకి మన ఆశలన్నీ, మన కోరికలన్నీ ఏవైతే మంచి కోరికలో, సమాజహితమైన కోరికలో, అలాంటి కోరికల్ని ఆవిడ తీరుస్తా. సో స్వామివారు ఆవిర్భావం ఎలాగా అంటే, కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో, నాకు బాలేని సమయంలో, ఇంకా నా జీవితం ముగిసిపోతుంది అనే టైంలో నాకు వచ్చిన విజన్లో అమ్మవారేమో 7 కుక్కలు, 7 సునకాలు తోలుతున్న ఒక చారియట్ మీద, ఒక రథం మీద కూర్చుని ఉన్నారు రథసారథిగా. సో ఈవెన్ని బుద్ధి అంటాము, ఇవన్నీ ఇంద్రియాలు, తర్వాత మనస్సు, శరీరం. సో తర్వాత అమ్మవారు తీసుకువెళ్తున్నారు రథాన్ని. కానీ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద రథం అంటే స్వామివారు. సో అది నాకు వచ్చింది. అప్పుడు నేను సునకాలకి ఫుడ్ పెట్టడం, బిస్కెట్లు పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తగ్గుముఖం పట్టింది. సో నరసింహస్వామి నా ఇష్టదైవము. నేను గొంగలి పురుగు వలె అశుద్ధం అన్ని తీసుకునే నేను ఒక బటర్ఫ్లై లాగా ఓన్లీ హనీ, ప్యూర్ లిక్విడ్స్ తీసుకున్నా కూడా ప్యూర్ హనీ అంటే అమృతాన్ని నేను తీసుకోవడం మొదలుపెట్టాను. సో నా గురువు త్రిలింగ సాయి, అలాగే కూర్మనాథుడు. మనము కామ్గా, అన్డిస్టర్బ్డ్గా, బ్యాలెన్స్డ్గా లైఫ్లో ఎట్లా ఉండాలి, అదే మనకి నట్టువాంగం కూడా చెప్తుంది. రిధం, మన హార్ట్ ఒక రిధం, మన బ్రెత్ ఒక రిధం. సో అలాగే అహింసా మార్గంలో మనం నడవాలి. అహింస అన్ని జీవరాశుల మీద, అంటే చీవల మీద, పక్షుల మీద, జంతువుల మీద, ఆఖరికి వృక్షాల మీద కూడా మనం చూపించా. సో హనుమంత స్వామి, తర్వాత శునకము. మీరెక్కడ చూసినా ఇవన్నీ ఒక శునకము వైపే మనకి తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఆ జర్నీ ఇన్ దిస్ పీఠం ఈజ్ ఫ్రమ్
డాగ్ టు గాడ్. సో డిఓజి టు జిఓడి. మనలో ఉన్న దైవిక శక్తిని మనం గ్రహించగలగాలి. ఈ మాయలో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో, ఈ ప్రకృతిలో మనం నిమిడిపోయి మనలో ఉన్న పురుషుణ్ణి మర్చిపోయాం. ఆ మనలో ఉన్న పురుషుణ్ణి గుర్తు చేసే ఒక ప్రయత్నమే మా ఈ పీఠం. సో నాకొచ్చిన విజన్లో స్వామివారు ప్రహ్లాదురు వారి దగ్గర ఒక శునకం ఉండేది, ఒక శుని ఉండేది. సో ఆ శునిని హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు తండ్రి సంహరించారు. ఎందుకు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిని పూజించకుండా విష్ణువుని పూజిస్తున్నారు, మహావిష్ణువు. అది ఆయనకి నచ్చలేదు. సో ప్రహ్లాదుడిని భయపెట్టడానికి ఆయనకి ఎంతో ఇష్టమైన శునిని చంపేశారు. ప్రహ్లాదుడి తల్లి ఎవరు అంటే, ప్రహ్లాదుడి తల్లి తాలూకా ఇష్టదైవం గణపతి, హరిద్రా గణపతి, పసుపు హరిద్రా గణపతి, మనలో ఉన్న అశుద్ధాలన్నీ తొలగించే హరిద్రా గణపతి వాళ్ళ కులదైవం, అలాగే ఇష్టదైవం కూడా. సో ఆయన మహావిష్ణువుని పూజించే ముందు ప్రహ్లాదుడు వారు ఆయన ముందు గణపతిని పూజ చేశారు. సో హిరణ్యకశిపులు వారు తర్వాత ప్రహ్లాదుడు వారిని ఎంతో హింసించి ఆఖరిగా ప్రహ్లాదుడు వారిని ఇంకా ప్రశ్నిస్తారు, నీ హరి ఇక్కడ ఉన్నారా, ఈ స్తంభంలో ఉన్నారా అంటే, ఉన్నారు, ఈ స్తంభంలో ఉన్నారు, స్తంభమే కాదు మొత్తం జగత్తంతా వ్యాపించి ఉన్నారు అంటే, ఆయన స్తంభాన్ని ఇలాగ పిడికిలతో గట్టిగా కొట్టిన వెంటనే ఆ స్తంభం నుంచి నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తారు. చాలా ఉగ్రంగా ఉంటారు. సో వచ్చి ఆయన్ని సంహరిస్తారు హిరణ్యకశిపుడు. ఎప్పుడు సంహరిస్తారు అంటే, ప్రొద్దున కాదు, రాత్రి కాదు, సాయంత్రం వేళ, గోధుమల వేళ అంటాం. ఇంట్లో కాదు, బయట కాదు, కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర. తర్వాత మనం ఎక్కడైతే ఎప్పుడు పసుపు రంగు వేస్తామో మన కరెక్ట్గా ద్వారం దగ్గర, ద్వారం మీద. తర్వాత ఆయన నఖలతో సంహరిస్తారు. సో ఆయన ఏ రకమైన వెపన్స్ వాడలేదు, ఆయుధాలు వాడలేదు, జస్ట్ నఖాలు వాడే. అంటే నఖాలలో జీవం ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే నఖాలు మనం నెయిల్ కటింగ్ చేసుకున్నప్పుడు మనకి నొప్పి రాదు. సో అందులో జీవం ఉన్నట్టు లేనట్టు. సో ఈ ద్వంద్వాలకి అతీతంగా అద్వైతాన్ని జీవించారు నరసింహస్వామి వారు. ఆ అద్వైత శక్తి మనం తెలుసుకోవాలి. సో సంహరించాక నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఆయన పేగులు ధరించాక నరసింహస్వామికి ఆ ఉగ్రత్వం చల్లారదు. ఆయన ఇంకా ఉన్న జగత్తులో ఉన్న రాక్షసులందరినీ సంహరిద్దామని ఆయన ఉగ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఇంద్రుడు, చాలామంది దేవుళ్ళు ఆయన్ని స్తుతిస్తారు, ఋషులు వస్తారు, వేదాలు పఠిస్తారు, కీర్తనలు చేస్తారు, గంధర్వులు కీర్తనలు భజనలు పాడుతారు. చల్లరు, ఆయన శాంతించరు. ఎంత చేసినా ఆయన ఉగ్రత్వాన్ని ఆఖరికి లక్ష్మీదేవి, శివుడు, పార్వతి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారి రూపంలో, శరభేశ్వరి రూపంలో ఎంత మంది వచ్చినా ఆయన్ని ఆపలేకపోతారు. అప్పుడు అందరూ భయపడిపోతారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఏంటి తెలుస్తుంది అంటే, ఈ అవతారానికి కారణం ఎవరు? ఈ అవతారానికి కారణం ప్రహ్లాదుడు వారే ఆయన్ని చల్లార్చగలరు అని, ఆ మహావీరుణ్ణి ఎట్లా చల్లార్చాలి అని ప్రహ్లాదుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రహ్లాదుడు వారు స్తుతించి, స్వామి చల్లబడు స్వామి అని ఆయన చెప్పిన వెంటనే నరసింహస్వామి వారు చల్లబడతారు. ఎందుకు అంటే, ప్రహ్లాదుడు వారు ఒక చిన్న బాలుడు అంటే ఇన్నోసెన్స్, అమాయకత్వం. దేవుడికి ఆ ఇన్నోసెన్స్ అంటే ఇష్టం. ఈ కాలంలో మనందరం ఇన్నోసెంట్గా ఉన్నామా అంటే హిపోక్రసీతో నిండిపోయి ఉన్న, ఇన్నోసెన్స్ లేదు. ఇన్నోసెన్స్ ఉంటేనే ఆ దేవుడు, ఆ పరమాత్మ చల్లబడతారు. మనకి నచ్చింది, మనకు అనుకూలంది, మనకి ఏంటి మంచిదో అది మన కొరకు చేస్తా. మనకి ఎప్పుడైనా గ్రహబాధలు ఉన్నప్పుడు కూడా మనలో ఉన్న మంచితనముని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, అది ప్రొజెక్ట్ చేసుకోగలిగితే
మనం ఇన్నోసెంట్‌గా ఉండగలిగితే, జనాల్ని మోసం చేయకుండా, మనని మనం మోసం చేసుకోకుండా ఉండగలిగితే, మనకి గ్రహశాంతులు ఏవి అవసరం ఉండదో ఆటోమేటిక్‌గా అన్నీ శాంతిస్తాయి. సో, అలాగే నరసింహస్వామి వారు శాంతించి నాకు కర్తవ్య బోధ చేసినందుకు ప్రహ్లాద నీకు 3 కోరికలు, 3 వరాలిస్తాను. నువ్వు 3 కోరికలు కోరుకోవచ్చు అని చెప్తా. సో, వెంటనే ప్రహ్లాదుడు వారు ఆలోచించి నా శునిని, నాకెంతో ఇష్టమైన శునిని నా తండ్రి హిరణ్యకశిపుడు వారు సంహరించారు, చంపేశారు. అతి దారుణంగా, అతి కిరాతకంగా. ఆ శునిని బతికించగలరా అంటే తప్పకుండా అని చెప్పి ఆయన శుని రూపం తీసుకుంటా. అదేంటి స్వామి, శునిని బతికించమంటే మీరు ఆ శుని రూపం తీసుకున్నారేంటి, శునిసింహ అయ్యేరేంటి స్వామి అంటే ఆయన అంటారు, నేను మత్స్య అవతారంగా వచ్చాను, కూర్మ అవతారంలో వచ్చాను, ఏ శుని అవతారంలో రాకూడదా, వరా అవతారంలో వచ్చి మీ పిరతంటిని సంహరించాను. ఈ జీవరాశులన్నిట్లోనూ నేనే ఉన్నప్పుడు శునిలో నేను ఉండనా అని స్వామివారు చెప్పారు. సో, శునిసింహగా మారారు. అప్పుడు రెండో కోరిక ఏమిటి అని అడిగితే, స్వామి మిమ్మల్ని ఎప్పుడూ నేను ఉగ్రంగానే చూశాను, మిమ్మల్ని హాస్యంతో నవ్వుతూ ఆనందంగా చూడాలనింది అంటే తప్పకుండా అని హాస్య శునిసింహగా మారి పెద్ద నవ్వు నవ్వారు. మీరు చూడగలరు, ఇదే స్వామి రూపం. మరి మూడో కోరిక ఏంటి అని అడిగినప్పుడు స్వామివారి పూర్తి పేరు మనకి ఇప్పుడు బోధపడుతుంది, తెలుస్తుంది. మూడో కోరిక ఏంటంటే, మా తల్లి తాలూకా కులదైవం, ఇష్టదైవం, నేనెప్పుడు మిమ్మల్ని ముందు పూజించే ఆ గణపతి స్వరూపం కూడా మీలో నాకు చూడాలనుంది స్వామి అంటే ఆయన వెంటనే లంబోదరుడుగా మారి, ఉదరము లంబగా మారి ఆయన లంబోదర హాస్యశుని సింహగా మారుతా. లంబోదర హాస్యశుని సింహం. ఈ రూపం ఎందుకు వచ్చింది అంటే మనందరినీ ఉద్ధరించడానికి వచ్చింది. మా పీఠం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా అందరినీ ఉద్ధరించాలని. అలానే మా సారమేయ సింహపీఠం, అలాగే సారమానంద స్వామిగా మారిన నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, నా ముందు పేరు ఏదైతే ఉందో అందులో ఉన్న అంతర్లీనమైన అర్థము నేను తెలుసుకోగలిగాను. సో, చల్లా అంటే మనలో ఉన్న దుర్గుణాలని చల్లార్చం. వీర్ అంటే మనం వీరుడు ఎప్పుడవుతాం అంటే భయాలన్నీ పోగొట్టగలుగుతాం, మనకి ఎలాంటి భయాలు ఉండకూడదు. కృష్ణ అంటే కృష్ణతత్వం మనం తెలుసుకోగలగాలి. కృష్ణ అంటే బ్లూయిష్ బ్లాక్ అంటారు, లేకపోతే చీకటి అంటారు, ఎంటీనెస్ అంటారు, సో డివైన్ డార్క్నెస్ అంటారు. అసలు కృష్ణ అంటే ఏమిటి అంటే దేవుడి తత్వం మన ఇంద్రియాలకి బోధపడదు. సో ఇంద్రియంకి అతీతంగా ఉంటుంది కాబట్టి అది చీకటిలో ఉంటుంది. అది మనం పట్టుకోగలగాలి. ఆ చీకటి నుంచి మనము ఆ చీకటిలో ఉన్న వెలుగును మనం తెలుసుకోగలగాలి. మనకి ఈ ఇంద్రియాల వల్ల అది చీకటిగా కనబడుతుంది, కానీ అది వెలుగు, అది అసలైన వెలుగు అని మనం తెలుసుకోగలగాలి. అదే కృష్ణతత్వం. దానితో పాటు అభిషేకం. మనం ఏమి అభిషేకించాలి దేవుడికి అంటే జలాభిషేకం, పాలాభిషేకం, కుంభాభిషేకం, పసుపుతో అభిషేకం, కుంకుమతో అభిషేకం, నీళ్లతో దేనితోనైనా అభిషేకించుకోవచ్చు. కానీ అది కాదు అసలైన అభిషేకం. అంటే మనలో ఉన్న మంచి గుణాలని ఈ సమస్త లోకానికి హితం కోసం అభిషేకించడం. అంటే మనలో ఉన్న ప్రేమని, మనలో ఉన్న వాత్సల్యాన్ని, మనలో ఉన్న కరుణని, మనలో ఉన్న సేవని అభిషేకించడం. సో నేను ఈ పీఠాన్ని స్థాపించడానికి ఒక అకాడమిషియన్గా ఉన్న నేను, 200+ పుస్తకాలు రచించిన, ఆంగ్లంలో రచించిన నేను, 1000కి పైగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసిన నేను, 10కి పైగా పీజీలు ఉన్న నాకు, లింగ్విస్టిక్స్లో PhD పొందిన నేను, ఈ మార్గం కూడా నేను ఎందుకు అనుసరిస్తున్నాను అంటే ఈ కాలంలో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనందరం ఇప్పుడు చూస్తున్నాం, మనకి అనేకాంతవాద అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నాదే సత్యము, నాదే సత్యము, నాదే సత్యము అని ఎవరికి వారు విడిపోవడం వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు ఆగాలి, అందరం కలిసి ఉండాలి అంటే అన్ని సత్యాల్ని మనం అరిగించుకోగలగాలి. ఆ సత్యాల్ని అరిగించేదే
స్వామివారు ఇప్పుడున్న యుద్ధ పరిస్థితికి స్వామివారి ఉపయోగం ఎంతో ఉన్నది. ఇవాళ 29వ ఏప్రిల్ 2026 2026 29th ఏప్రిల్ రేపు నృసింహ జయంతి 30వ తారీఖు. సో నృసింహ జయంతి ముందు రోజు నేను స్వామివారి గురించి మీకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా అందరూ మా పీఠంలో భాగమయ్యి మాతో పాటు సమాజ హితం కోసం, సమాజాన్ని అభివృద్ధి కోసం, ఒక మంచి దిశానిర్దేశం కొరకు అందరూ పనిచేస్తారని ఆశిస్తూ మనందరం ఈ గొప్ప నినాదంతో ముందుకి వెళ్ళాలి అని నేను మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా మనందరం కలిసి ఈ మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం, ఈ సమస్త జగత్తు కోసం అభివృద్ధి చేయడానికి వరాహస్వామి ఎలాగైతే భూమిని అప్లిఫ్ట్ చేశారో అలాగ జనాల్ని మనం అప్లిఫ్ట్ చేయాలి. అప్లిఫ్ట్మెంట్ కోసం మీరందరూ మాతో పాటు కలిసి పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ